ధోని ఎప్పుడు తన టీమ్మేట్ చేసిన పనికి క్రెడిట్ తన దొబ్బేస్తుంటాడు అని ఈజీగా అనేసి అందరికి ఇది ఒక సమాధానం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ గెలిచారు, సిఎస్కే ఓడిపోయారు. ఎక్కడ మ్యాచ్ ఓడిపోయారని మీకు అనిపిస్తుంది అంటే ధోని ఏం చెప్పాడో విన్నారా? చాలా ఈజీగా లాస్ట్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు 54 పరుగులు ఇచ్చేసాము, అక్కడే మ్యాచ్ ఓడిపోయామని చెప్పొచ్చు. అది నిజం కూడా, ఏ మాట కామాట. బట్ తనేమన్నాడు, ఈ బాధ్యత ఓటమిది నాది. నేను ఎప్పుడైతే బ్యాటింగ్ చేయడానికి వచ్చానో ఆ టైంలో నేను ఆడిన బాల్స్ కి 2 బౌండరీ స్కోర్ చేసి ఉండాలి. అదే చేసుంటే కనుక మేము మ్యాచ్ గెలిచుండే వాళ్ళం. సో ఈ ఫెయిల్యూర్ కి రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పాడు. ఇది ఒక గొప్ప నాయకుడు మాత్రమే చేయగలడు. లీడర్ కెన్ డూ దిస్. లీడర్స్ ఎప్పుడూ కూడా గెలిచినప్పుడు టీం ముందు పెడతారు. తను కూడా ఏదైనా టోర్నమెంట్ గెలిచినా, ట్రోఫీ గెలిచినా ఆ ట్రోఫీ టీం కి ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాడు. కానీ ఓడిపోయినప్పుడు టీం ని వెనక పెట్టి టీం కి అండగా తను నిలుస్తాడు. ఇక్కడ కూడా వచ్చి ఎవరిని బ్లేమ్ చేయలేదు, నాది రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఇది ఒక నాయకుడు మాత్రమే చేయగలడు.